కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను నిలిపివేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల బీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. దుబ్బాక మున్సిపల్ కార్యాలయం ముందు మీడియా సమావేశంలో మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఇల్లెందుల శ్రీనివాస్ మాట్లాడారు. ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను నిలిపివేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టన్నారు. పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక అంతా ట్రాష్ అని చెత్త బుట్టలో వేయాల్సిందేనన్నారు. కమిషన్ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్యాన్ని దెబ్బతీయాలనే రేవంత్ ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టిన హైకోర్టని తెలిపారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్. అసలు విషయం ఏందో ఈ రోజు కాళేశ్వరం మీద వేసినటువంటి కమిటీ పీసీ ఘోష్ కమిటీని మరి హైకోర్టు అర్ధాంతంగా వాస్తవంగా ఈ కమిటీలో నియమ నిబంధనలు పాటించకుండా అనవసరంగా ఒక రాజకీయ ఉద్దేశంతోనే వేయడం జరిగిందని చెప్పి ఈరోజు నిలిపివేయడం జరిగింది. అది గవర్నమెంట్కు ఈరోజు రేవంత్ రెడ్డి గవర్నమెంట్కి కూడా ప్రభుత్వానికి చెంపాపెట్టు దెబ్బ అని మనం చెప్పవచ్చు. ఎందుకంటే కాళేశ్వరం కట్టి ఈరోజు లక్షలాది ఎకరాలు పడినటువంటి కేసీఆర్ మీద ఆనాడు నీటి శాఖ మంత్రి అయినటువంటి హరిశన్న మీద కావాలని ఒక రాజకీయ కక్షతో వేసినటువంటి కమిటీ తప్ప ఇంకోటి కాదు. నిన్నగాక మొన్న వేయడానికి కావాలని వేయడం సూచనలు మాటలు వస్తలేవు. దాంతో తెలంగాణ అంతా ఈరోజు సస్యశ్యామలం అవుతుంటే ఏదో ఒక బురదలే రాజకీయాలు చేసిండు. ఇప్పటికైనా ఈ కక్షపూరిత రాజకీయాలు మానుకోవాలి. ఈరోజు రైతాంగం మొత్తం కూడా మురిసిపోతా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్ల తెలంగాణ మొత్తం ఇక్కడ మొత్తం మారుతుంది. బీడు భూములు సస్యశ్యామలం అయినాయి. మరి దాన్ని ఓర్వెలగా చేసిండు. ఇది రేవంత్ కమిటీ అనొచ్చు. మనము ఏదేమైనా కాళేశ్వరంలో ప్రాజెక్టుతోనే ఆగదు. ఇప్పుడు అతను జోస్మీర కేసీఆర్ హరీశ్రావు ఎవ్వరు కూడా ఆపలేరు. గతంలో మీరు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసమే ఈ ఏసిరు కానీ చెల్లది ఇది. ఈరోజు రేవంత్ రెడ్డి ఖబర్దారని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. జై తెలంగాణ. తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో ఈ తెలంగాణ ప్రజలు బీడి భూములుగా మారి రైతులు అల్లాడుతూ తాగునీటి కోసం సాగునీటి కోసం తల్లాడుతుంటే గౌరవనీయులు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు గారి ఆధ్వర్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు ఒక బృహత్తరమైన ప్రాజెక్టు అని కేంద్ర ప్రభుత్వమే ఎన్నోసార్లు తాకీపిచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మెచ్చుకుంటే మొన్న జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరాన్ని పదే 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 ప్రజలకు తీసుకువెళ్ళి కూలేశ్వరం అని దాన్ని బదనాం చేసి ఈ రోజు వరకు ఒక పనికిరాని కమిటీ రేవంత్ రెడ్డి కమిటీ చేయడం జరిగింది. ఆ కమిటీ మీద మన తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఈరోజు కాళేశ్వరం ఒక బ్రహ్మాండమైన ప్రాజెక్టు వేసిన ఘోష్ కమిటీ ఉత్తుత్త కమిటీ ఆ కమిటీ తీసుకునే నిర్ణయాలు ఎక్కడ కూడా చెల్లుబాటు కావని చెప్పి ఆ కమిటీకి చురుకలు అంటిస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ మళ్ళీ ఈ కాళేశ్వరాన్ని పునరుద్ధరించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తాగునీటి కోసం సాగునీటి కోసం పరిశ్రమల కోసం కాళేశ్వరమే దిక్కవుతుందని ఆ కాళేశ్వరాన్ని మళ్ళీ పునరుద్ధరించి ఆ కుంగిపోయిన ఒక 2 పిల్లలు కుంగిపోలేదు. అవి ఆ పిల్లలను కావాలని చెప్పి రేవంత్ రెడ్డి కుట్రతోని వాటిని బాంబులెట్టి పేల్చిన ఈ బాంబులరెడ్డిని తొందరలోనే ఈ బాంబులరెడ్డిని జైలు పాలు చేసి లేకుంటే అరెస్ట్ చేసి జైల్లో వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి బుద్ధి తెచ్చుకొని ఆ కాళేశ్వరాన్ని ఆ 2 పిల్లలను రిపేర్ చేసి తెలంగాణ ప్రజలను దాహార్తికి పంటలకు లేకుంటే పరిశ్రమలకు నీళ్ళు అందించే ప్రయత్నం చేయాలి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి. అనవసరమైన కాలయాపనతో కమిటీలు వేసుకుంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నా ఇప్పటికే తిరుగుబాటు స్టార్ట్ అయింది. రాబో 2 సంవత్సరాల్లో ఎట్టి పరిస్థితుల్లో ఏ కాంగ్రెస్ సంబంధించిన ఎవ్వడికి కూడా డిపాజిట్ దక్కది. బ్రహ్మాండమైన మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుంది. మళ్ళా తెలంగాణ రాష్ట్రం అధికారంలోకి వస్తుందని విజ్ఞప్తి చేస్తూ ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మళ్ళీ ఒకసారి తప్పుడు ప్రచారాలు చేస్తే ఈ తెలంగాణ